గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి. నోటిఫికేషన్స్ వచ్చాక పరీక్షలు రాస్తారు, పాస్ అవుతారు, జాబులు కొడతారు. అయితే చాలా కాలంగా ఈ పంథాలో పోవటం వల్ల బీసీ వర్గాలు అలాగే అగ్రవర్ణాలు తీవ్రంగా నష్టపోతూ ఉన్నాయి. ఈ ప్యాటర్న్ మార్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పోరాటం చేస్తున్నారు ఈబీసీ జేఏసీ చైర్మన్ వల్లభరెడ్డి రవీంద్రరెడ్డి గారు. సో సార్తో మాట్లాడదాం. ఎక్కడ అన్యాయం జరుగుతోంది కులాలకి, వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఉద్యోగాలు రాకుండా ఏమైపోతా ఉన్నాయి, లోతుగా కొంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవీంద్రరెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే. బాగుందా? బాగున్నారా సార్? మీరు సార్, మీరు చాలా రోజుల నుంచి మీరు అనేక విషయాలు పోరాటం చేశారు. గతంలో మేము చూసాం. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఉద్యోగ నోటిఫికేషన్లలో బీసీ వర్గాలకి అగ్రవర్ణాలకి ఎప్పటి నుంచో అన్యాయం జరుగుతూనే ఉంది. ఈసారి ఇంకొంచెం సీరియస్గా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఏంటి సార్, ఎక్కడ అన్యాయం జరుగుతున్నది ఒక్కసారి చెప్పండి. మామూలుగా ఏంటంటే ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో 4 వర్గాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ వర్గం, అదేవిధంగా బీసీ వర్గం, అదేవిధంగా ఫార్వర్డ్ క్యాస్ట్, అది ఎఫ్సి, ఓసీ, ఏదన్నా సరే ఏ వర్గమైనా పిలువబడే వర్గం, పిలువబడే కులాలు. వీళ్ళకు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. అంటే ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, అట్లనే బీసీలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి విద్యా ఉద్యోగాలలో. ఆ తర్వాత పోరాటంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా నేను పోరాడి సాధించడం జరిగింది. ఆ విషయం కూడా మీకు తెలుసు. అంటే నాలుగు వర్గాలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. ఇక్కడ సమస్య ఏంటంటే విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కూడా ఈ కులాల పేరు మీద రిజర్వేషన్లను పక్కకు పెడితే మార్కులు ఈ కులానికి ఇన్ని మార్కులు రావాలనేటువంటిది కొత్తది. అంటే ఇది ఒక తెర మీదకి రావడం, ఇది పెద్ద వివాదంగా మారింది. ఇప్పుడు అర్హతా మార్కులు ఉంటాయి. సపోజు ఇటీవలి కాలంలో పోలీస్ కానిస్టేబుల్లో ప్రిలిమినరీ ఎగ్జామ్స్కు అర్హతా మార్కులు నిర్ణయించడం జరిగింది. ఈ మార్కులు నిర్ణయించే క్రమంలో ఎస్సీ ఎస్టీలకు 60 రావాలి, బీసీలు అయితే 70 రావాలి, అగ్రకులాలు అంటే ఫార్వర్డ్ క్యాస్ట్కి అయితే 80 రావాలి. అంటే కులాల పేరు మీద మార్కులు నిర్ణయించడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఓకే, ఇది తీవ్ర అన్యాయం కదా. తర్వాత ఇంకొకటి టెట్ అనేది కూడా చాలా అందరితో ముడిపడినది. తర్వాత ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా ఈ అంశం ప్రధాన అంశమైంది. ఎందుకంటే గతంలో టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా లేదా ఉపాధ్యాయులు కొనసాగుతున్న వాళ్ళు కూడా ఇప్పుడు టెట్ కంపల్సరీ పాస్ కావాలనేది ఒకటి నిర్ణయం చేయడం జరిగింది. అది అంటే ఉద్యోగాలలో ఉంటూ కూడా టెట్ కంప్లీట్ చేయాలి, ఓకే, టెట్ ఎగ్జామ్. కానీ దాంట్లో కూడా దురదృష్టం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు 60 మార్కులు రావాలి, బీసీలు అయితే 75 మార్కులు రావాలి, ఫార్వర్డ్ క్యాస్ట్ అయితే 90 మార్కులు రావాలి. మీకు ఒక రెండు ఉదాహరణలు చెప్పిన. ఒకటి పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో, 2 టెట్ ఎగ్జామ్లో. ఓకే, అంటే నేనేమంటున్నంటే ఇప్పుడు ఎవరైనా కానీ రిజర్వేషన్లు వాళ్ళు కులాల పరంగా ఎట్లా రిజర్వేషన్లు పొందుతూనే ఉన్నారు. అంటే రాజ్యాంగం కల్పించిన హక్కు అది. కానీ ఈ కులానికి ఇన్ని మార్కులు రావాలి, ఈ కులం అయితే ఇన్ని మార్కులు, ఈ కులం అయితే ఇన్ని మార్కులు అనేది ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కదా? విరుద్ధమే కదా. రాజ్యాంగ అంటే ఏ బేసిస్తో ఆ మార్కులు దీన్ని పెట్టారంటారు? అంటే మీకున్న ఆలోచన ఏంటి, ఎందుకు పెట్టుంటారని? ఇప్పుడు ప్రభుత్వాలు నేనేమంటున్నంటే అనాలోచితంగా ఇటువంటి చర్యలు చేపట్టడం వల్లనే ఇటీవల కాలంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అంటే అంతరంగాలు పెరిగి కులాల మధ్య ఘర్షణలు పెరగడానికి కూడా ఇదే కారణం. తర్వాత ఇప్పుడు సమైక్యత కూడా దెబ్బతింటుంది. ఇప్పుడు
ఇప్పుడు విద్యావంతులైనటువంటి వారికి ఇది ఒక కొలమానం, మార్కులు అనేది ఒక కొలమానం. కొలమానం అంటే తన ప్రతిభను ఒక్కొక్కరికి ఒక ప్రతిభ ఉండాలనేది మార్కుల కొలమానం వల్ల ఈ విధంగా నిర్దేశించడం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధం. అయితే ఇది మరి ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా సలహా ఇస్తారో నాకైతే తెలియట్లేదు, కానీ ఇది అనాలోచితమైనటువంటి చర్య. అధికారులు కూడా, ఉన్నతాధికారులు కూడా దీని మీద సరైనటువంటి సూచనలు చేయాల్సి ఉండే. లేకపోతే ఇప్పుడు అందరిలో ఇప్పుడు ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి నిరుద్యోగులు, యువకుల్లో అశాంతి వచ్చింది, వాళ్ళలో ఆక్రోశం పెరుగుతుంది, నిరాశ పెరుగుతుంది, నిట్టూర్పులకు లోనవుతారు. అరే ఏంది ఇది అన్యాయం, వాళ్ళకి 60 మార్కులకు వాళ్ళు పాస్ అయింది, మేము 90 మార్కులకు పాస్ అయింది. ఓకే, అంటే ఇప్పుడు వయసులో రిలాక్సేషన్ ఉంది, తర్వాత విద్యా ఉద్యోగాలల్లో తర్వాత రిలాక్సేషన్ ఉంది, ప్రమోషన్లల్లో రిలాక్సేషన్ ఉంది. మరి కనీసం మార్కులల్లో కూడా ఇట్లా పెట్టడం, ఈ కులం ఇన్ని మార్కులు, ఈ కులం ఇన్ని మార్కులు అంటే ప్రతిభ ఏం కావాలి? ఇప్పుడు కొలమానం ప్రతిభే కదా. మరి ఇది ప్రభుత్వ నిర్ణయం, తప్పుడు నిర్ణయం. ఓకే, అందుకనే ఇది తొలగించాల్సినటువంటి అవసరం తక్షణమే ఉన్నది. ప్రభుత్వం ఈ రకమైనటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల ఇక నిరుద్యోగులలో ఘర్షణ వాతావరణం పెరుగుతుంది. ఒకరికొకరు సార్ ఇప్పుడు తక్కువ కులంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కల్పించాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు పెట్టుంటాయి డెఫినెట్గా. కానీ మీరు అంటున్నట్టు దశాబ్దాలుగా ఇది నడుస్తుంది, ఇప్పటికైనా పరిస్థితుల్లో మార్పు రావాలనేది మీ పోరాటం. ఇప్పుడు అట్లంటే ఇప్పుడు రిజర్వేషన్ల విధానాన్ని అంబేద్కర్ ఆనాడు 10 సంవత్సరాలకు మాత్రమే కొనసాగించాలన్నాడు. కానీ 10 సంవత్సరాలు అన్నది దురదృష్టం ఏంటంటే ఈ పాలకుల చిత్తశుద్ధి లోపం. ఈ 78 సంవత్సరాలు దాటినప్పటికి కూడా అదే రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. దాని అర్థం ఏంది? దేశం సమగ్ర అభివృద్ధి చెందనట్టే కదా, అంటే రాష్ట్రం కూడా అంతర్భాగమే అన్నట్టే. మరి ఆ రకమైనటువంటి అభివృద్ధి చెందనప్పుడు ఈ ఫలాలు అందరికీ అంతలేమన్నట్టే కదా. కాబట్టి ఇంకా కూడా ఇప్పుడు ఆ విద్యా ఉద్యోగపరమైన రిజర్వేషన్లతో పాటు ఈ కుల ప్రాతిపదికగా మార్కులు కటప్ అనేది కూడా కరెక్ట్ కాదు కదా. అందరికి ఒకే విధానం ఉండాలి. మార్కులు అనేది 60 పెడతావా నిర్దిష్టంగా, అందరికి 60 ఉండాలి. ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా. 70 పెడతావా, అందరికీ ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఎఫ్సీ అయినా, ఫార్వర్డ్ క్యాస్ట్ అయినా అదే 70 ఉండాలి. లేదా 90 పెడతారా నిర్దిష్టంగా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా అదే ఫార్వర్డ్ క్యాస్ట్కి అయినా 90 నిర్దేశించాలి. కానీ ఇట్లా కాకుండా ఈ కులం అయితే ఇన్ని మార్కులు వస్తే అర్హత వస్తుంది, ఉద్యోగం అర్హత, ఈ కులం అయితే ఇన్ని మార్కులు వస్తే అర్హత వస్తుంది అంటే ఇది న్యాయ సూత్రాలకు విరుద్ధం కదా. ఈ డిస్క్రిమినేషన్, అసలు ఈ డిస్క్రిమినేషన్ అనేది చూపించడానికి వీల్లేదు కదా. ప్రభుత్వం అందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది కదా. కానీ కల్పించాల్సినటువంటి ప్రభుత్వమే డిస్క్రిమినేషన్ చూపించినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? మిగతా వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఈ నెపంతో అగ్రవర్ణాలు చాలా వరకు ఏంటంటే వాళ్ళ ఉపాధి అవకాశాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఏర్పడ్డది. వాళ్ళల్లో నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగులలో నిట్టూర్పులు తొలగించే బదులు ప్రభుత్వం ఇంకా వాళ్ళకు ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణాన్ని ఇప్పుడు నెలకొల్పినట్టు అయిపోయింది. సార్ ఇప్పుడు రిజర్వేషన్లు చాలా సంవత్సరాలుగా నడుస్తూ ఉన్నాయి కదా సార్. అవును. ఇప్పుడు ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఆయా వర్గాలు, రిజర్వేషన్లు పొందుతున్నటువంటి వర్గాలు ఇంకా పైకి వచ్చినటువంటి దాఖలా కనిపించట్లేదా? ఇంకా వాళ్ళు ఇంకా లోనే ఉన్నారా? ప్రస్తుతం పరిస్థితులు ఏంటి? వాస్తవంగా మీరు క్షేత్రస్థాయిలో వెళ్తూ ఉంటారు, పరిస్థితులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. రిజర్వేషన్లు దశాబ్దాలుగా పొందుతున్న వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగయ్యాయా లేదా? అయితే ఇది మంచి ప్రశ్న వేశారు. అసలు ఈ అంబేద్కర్ గారు ఆనాడు రిజర్వేషన్లు పెట్టడం ఏంటంటే ఆర్టికల్ 16లో ఏమన్నాడంటే ఫలితం పొందని, ప్రయోజనం అందని, ప్రాతినిధ్యము పొందని వర్గానికి ఫలితం చేకూర్చమన్నాడు. అయితే ఇక్కడ దురదృష్టం ఏమైందంటే ఈ రిజర్వేషన్ ఫలాలు అనునిత్యం నిరంతరం ఒకే కుటుంబం, ఒకే కులం, ఒకే వర్గం
పొందిన వాళ్ళే రిజర్వేషన్లు పొందుతూ ఉన్నారు. అంటే సపోజ్ మీకు చెప్తాను, ఒక ఐఏఎస్ ఉన్నాడు ఆ కుటుంబం, అతనికి అవకాశం వచ్చింది, తప్పేం లేదు. కానీ తన ఆ రిజర్వేషన్ల జాబితా నుంచి తొలగించాలి కదా. ఒక ఐపీఎస్ అయినా, ఒక ఐఎఫ్ఎస్ అయినా, ఎవరైనా తొలగించాలి కదా. కానీ అట్లా తొలగించకుండా వాళ్ళ కుటుంబాలే, పొందిన కుటుంబాలే పొందుతున్నాయి. అంటే మిగిలిన వర్గాలకు అవకాశాలు అందట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ రిజర్వేషన్ ఫలాలు అందాల్సిన వాళ్ళకు అందట్లేదు, సమన్యాయం అనేది జరగట్లేదు. ఇంకెట్లా జరుగుతుంది? ఇప్పుడు సపోజు మీరు చూడండి, ఈ రిజర్వేషన్లు అసలు సంచార జాతులు ఉన్నాయి, దగ్గర దగ్గర 70 కులాలకు సుమారు ఇప్పటి వరకు. వాళ్ళకు విద్యలో కానీ, ఉద్యోగం వల్ల కానీ, ప్రజాప్రాతినిధ్యం వల్ల కానీ, స్థానిక సంస్థల కానీ అనేక దాంట్లో కూడా వెనుకబడి ఉన్నారు. వాళ్ళను వెనకకు నెట్టేసారు, వెనకకు తోసేసారు. ఎవరు తోసేసారు అంటే పొందిన వాళ్ళ రిజర్వేషన్లు పొంది. అంటే దీనికి అంతటి కారణం ఏంటంటే ఈ రిజర్వేషన్ల విధానంలో కూడా మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే అందరు ఏమంటారంటే రిజర్వేషన్లు అంటే మా జనగణన, అంటే మా కుల జనగణన, మా కులం ఎంత ఉంది మాకు ఇంత రిజర్వేషన్. అసలు ఉండవు అట్లా. కులాలను బట్టి రిజర్వేషన్లు, ఇంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు లేదు. ఇప్పుడు సపోజ్ మనం అనుకుందాం, అదాని అంబానీ బీసీ వర్గానికి చెందిన అనుకుంటాం. మరి అదాని అంబానీకి బీసీ వర్గం కాబట్టి బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలనా? టాటా బిర్లా ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఇవ్వాలనా రిజర్వేషన్? అది కాదు కదా. అందుకనే ఏంటంటే ఈ ఎవ్వరు కూడా ఈ నాయకులు కానీ, ఈ కుల సంఘాల నాయకులు కానీ అడుగుతలేరు. ఎంతసేపు ఉన్నా మా వర్గాలు అంటారు కానీ పేద వర్గాల గురించేనే అంటలేరు. ఇప్పుడు ఎంపారికల్ డాటా తీసి ఎవరికైతే రిజర్వేషన్లకు అర్హులో వాళ్ళకే రిజర్వేషన్, ఎవరికైతే అనర్హులో వాళ్ళని రిజర్వేషన్ల జాబితా నుంచి తొలగించాలి. అది చాలా కష్టమైన పని కదా సార్. అది ఏం లేదు, సింపుల్ అది. ఇప్పుడు అందుకనే ట్రిపుల్ టెస్ట్ పెట్టి అందుకనే ఒక డెడికేషన్ కమిషన్ ద్వారా ఎంపారికల్ డాటా తీసినప్పుడు ఏం సామాజిక వెనుకబాటు, ఆర్థిక వెనుకబాటు, ప్రజాప్రాతినిధ్యం వెనుకబాటు, వీటిని పెద్ద సమస్య కాదు కదా. మీరు అంటున్నట్టే ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు సార్. అవును, ఎస్సీ వర్గానికి చెందిన ఐఏఎస్ ఆఫీసర్. అవును, ఆయన దశాబ్దాలుగా 30 ఏళ్ల పాటు అవును అతను మంచిగా పనిచేసుకున్నాడు, లక్షల శాలరీలు వస్తున్నాయి, కొడుకుని మంచి విద్య అందించాడు, అంత బాగుంది. ఇప్పుడు ఆ కొడుకు ఉద్యోగాలకు అప్లై చేసుకున్నప్పుడు ఇతను ఆర్థికంగా పరిపుష్టంగానే ఉన్నాడు కదా, ఇతను వదులుకోవాలంటే వదులుకునే పరిస్థితి ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? అదే ఇప్పుడు వచ్చిన సమస్య. ఇప్పుడు వాళ్ళు వదులుకోరు, ప్రభుత్వం బలవంతంగా తీస్తే ఆ ప్రభుత్వం ఏమో ఆ రకమైన చర్యలకు పూనుకోవట్లేదు. రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఓట్ల కొరకు కొంగ జపాలు చేసుకుంటూ ఈ దొంగ నాటకాలు ఆడుతున్నాయి. దానివల్లనే ఇదంతా ఇవి అన్ని దుష్పరిణామాలకు కారణం అదే. ఎందుకంటే నిజంగా ఎవరైతే ఉన్నారో వారికి రిజర్వేషన్లు ఇచ్చి అనర్హులను తొలగిస్తే ఈ సమస్య రాదు. అంటే క్రిమిలేయర్ విధానం పాటించాలి. మరి క్రిమిలేయర్ విధానం పాటిస్తలేరు. అందువల్లనే అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు, అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు, వాళ్ళల్లో కూడా ఆకలి చావులు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉన్నాయి, పిల్లలు పెళ్లి చేయలేని పరిస్థితి ఉంది, వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, అనేక రకాల వృత్తులు ఉన్నాయి. మనకు తెలియదు. మరి ఈ బ్యాలెన్స్ తీసుకురావడం కోసం ఏంది, ఎలాంటి ప్రొసీజర్ ఉంది? మరి ఏం లేదు, ఒకటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, అంటే సమాజంలో ఆర్థికంగా ఉన్నోడు, ఆర్థికంగా లేనోడు, రెండే వర్గాలు, రెండే కులాలు. ఉన్నోని కులం, లేనోని కులం, అదే కులం. ఏ కులం అదంటే లేని కులం, అదే కులం. ఆర్థికంగా వెనుకబడ్డోళ్ళను మనం వేరు చేసినప్పుడు అప్పుడు వారికి ఏ అవసరాలు ఉన్నాయి, వారి స్థితిగతులను అధ్యయనం చేసి ఇతోధికంగా వారికి, ఇప్పుడు మీరు అంటున్నట్టు కులాల పరంగా రిజర్వేషన్లు తీసేయండి, అవసరం లేదు, ఆర్థికంగా పరిస్థితిని అంచనా వేయండి, అంతే, వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వండి. అవును, ఏ కులమైనా సరే. ఇప్పుడు ఈ కులాలని పిలువబడే కులాలు, ఈ కులాలని సృష్టించబడ్డ కులాలు, తర్వాత ఈ కులాలని అనాదిగా వస్తున్న కులాలు. కాకపోతే ఈ కులాలని మనం తీసేయలేనప్పటికీ కూడా ఎప్పుడైతే మనం ఈ విధానం ఎప్పుడైతే అవలంబిస్తామో
ఇంకెందుకు సమస్య ఎక్కడ వస్తుంది? అప్పుడు కులం గురించి ఎవరు మాట్లాడతారు? నా కులంకి కాదు ఇది కావాలన్నారు కదా. ఇప్పుడు అందరికీ విద్య వచ్చిందనుకో, ఇంకెందుకు ప్రశ్న ఎక్కడిది? పంచాయతీ ఎక్కడిది? అందరికీ ఉద్యోగం వచ్చిందనుకో, పంచాయతీ ఎక్కడిది? అందరికీ స్వయం ఉపాధి వచ్చిందనుకో, ఇంకెక్కడిది? ఉపాధి వచ్చిందనుకో, ఇంకా ప్రాబ్లం ఎక్కడుంది? లేదు కదా. అందుకనే ఇప్పుడు సమగ్రమైన విధానాలు రావాలి. వ్యవసాయ విధానం వల్ల రావాలి, తర్వాత విద్యా విధానం వల్ల రావాలి, ఉపాధి విధానం వల్ల రావాలి, వైద్య విధానం వల్ల రావాలి. ప్రతి నిరుపేదకు వచ్చినప్పుడు అందాల్సింది అందినప్పుడు ఇంకా పంచాయతీ ఎవరికి వరకు కుల పంచాయతీలు ఇంకెందుకు వస్తాయి? అది రాకనే ప్రభుత్వం ఏంటంటే ఓట్ల కొరకు ఏదైతే ఉచితాలు పెట్టింది కదా, ఆ ఉచితాలు అంటవా ఆకర్షణ పథకాలు అంటవా ఏదని కానీ అవే ఇప్పుడు అనుచితాలుగా మారి వీరందరికీ ఏమైందంటే ఈ అసలు ఒక ఇది ప్రభుత్వాల మీద ఆధారపడి జీవించే విధంగా తయారైంది ఈ కుటుంబాలన్నీ. ఇప్పుడు స్వయం సమృద్ధి లోపించింది. అది లోపించడం వల్లనే వెనుకబాటుగా పోతున్నాం, ముందడుగు లేదు. ఈ దిశగా ప్రయాణం చేయాల్సింది. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ కదా. ఇప్పుడు చూడు, 78 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే దశాబ్దాలు దాటిన తర్వాత ఇప్పటికీ రిజర్వేషన్లు అట్లే కొనసాగించబడి మళ్ళా ఇది ఎంత ఘోరమైన విషయం అండి. కులాల మీద మార్కులు అనేది, నీ కులానికి ఇన్ని మార్కులు రావాలి, నీ కులానికి ఇన్ని మార్కులు, ఎవరికైనా చెప్పుకుంటే ఇదేమన్నా కరెక్ట్ సయోధ్యం ఉందా? మీరు ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు మీ పోరాటం ఎలా ఉండబోతుంది? ఎవరెవరిని? నేను ఇదే విషయం మీద ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా నేను ముఖ్యమంత్రి గారికి కూడా నేను పంపేయడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారికి కూడా ఇదే విధానంలో మార్పు తీసుకురావాలని పంపేయడం జరిగింది. అదేవిధంగా నిన్న చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలవడం జరిగింది. వారికి కూడా నేను చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది న్యాయపరంగా పోరాటం చేస్తాం, చట్టపరంగా పోరాటం చేస్తాం, ధర్మపరంగా పోరాటం చేస్తాం. ఇది ప్రజాక్షేత్రంలో కూడా తీసుకపోతాం. రవీందర్ రెడ్డి గారు అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో కాబట్టి కింద కులాల మీద ఆయనకి ఎప్పుడు కూడా ఆ తక్కువ భావమే ఉంటుంది. వాళ్ళ మీదే ఆయన పడి ఏడుస్తూ ఉంటాడు. ఇలాంటి విమర్శలు మూటగట్టుకుంటారు మీరు. ఇప్పుడు అట్లంటే రవీందర్ రెడ్డి అన్ని నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది. నాకు అర్థమైంది. రవీందర్ రెడ్డి అనేవాడు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. రవీందర్ రెడ్డి అనే వ్యక్తి సంఘజీవి. కాబట్టి సంఘం అన్నా సమాజం అన్నా అందరు అంతర్భాగమే. అంతర్భాగం అయినప్పుడు ఏ వర్గానికి కూడా అన్యాయం జరగకూడదు కదా. నా కులం నీ కులం అనేది కాదు, నా వర్గం నీ వర్గం అనేది కాదు. కానీ ఇక్కడ న్యాయ సూత్రాలకు భిన్నంగా ఉన్నప్పుడు ఇక్కడ అది ఎట్లా ఉపేక్షిస్తాం? అట్లంటే నేను ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఉద్యమంలో పాల్గొన్నా, వికలాంగుల ఉద్యమంలో పాల్గొన్నా, హోంగార్డు వేతనాల ఉద్యమంలో పాల్గొన్నా, బీసీ హక్కుల మీద పాల్గొన్నా, బీసీ ఉద్యమాలలో అనేక బీసీలకు హాస్టల్ కావాలి, స్కాలర్షిప్లు కావాలి, ఫీ రియంబర్స్మెంట్ కావాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి, స్టడీ సర్కిల్ కావాలి, ఇవన్నిటి మీద నేను అనేక పోరాటాలు చేశాను. నేను కలిసి పోరాటాలు చేశాను ఉద్యమాలల్లో. ఇదొక్కటే కాదు, తెలంగాణ ఉద్యమం వల్ల ఇన్ని ఉద్యమాలు చేస్తున్నప్పుడు సామాజిక స్పృహతో చేస్తున్నాం. కానీ ఇదేంటంటే ఇది సమాజంలో ఒక వర్గాలుగా విభజించబడతాయి, ఘర్షణ వాతావరణానికి తీసుకొస్తుంది. ఇది ప్రభుత్వం కూడా తక్షణమే కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు మార్కుల్లో ఉన్నటువంటి దీన్నే సరిచేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఓవరాల్గా కులాలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా పోవాలంటారు మీరు? నా ఉద్దేశం, నేను మొదటి నుంచి కూడా నా పోరాటం ఏంటంటే రిజర్వేషన్లు అనేవి, ఇప్పుడు రిజర్వేషన్ల పదం అనేది ముందు నుంచి వచ్చిన పదం కాబట్టి ఆ పదాన్ని మనం తొలగించలేకున్నా కానీ ఏదైనా కానీ అది అభివృద్ధి అయినా సంక్షేమం అయినా ఏదైనా కానీ రిజర్వేషన్లు అయినా ఏదైనా కానీ ఎవరికి అవసరమో వాళ్ళకే అందాలి. కాబట్టి ఈ కులాల పరంగా అనేది పోవాల్సిన అవసరం ఉంది. ఈ కులాలు అనేది లేదు, తీసేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సగటు మనిషిగా ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఎస్సీలకు రిజర్వేషన్ వద్దు, నిజంగా ఆ ఎస్సీ కులంలో వ్యక్తి పేదవాడా అది చూడండి అంటున్నారు. అంతే, పేదవాడా, ఆ ఎస్సీ వ్యక్తి ధనికుడా, నెలవారీ ఆదాయం ఎంత ఉంది, రిజర్వేషన్ అవసరం లేదు. ఇదేగా మీ పాయింట్. అంతే, ఎస్సీలనైనా ఎస్టీలనైనా బీసీలనైనా అదేవిధంగా ఓసీలలో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎప్పటి నుంచో రిజర్వేషన్లు ఉన్నా ఓసీలలో ఫార్వర్డ్ క్యాస్ట్లో ఇటీవల కాలంలో నేను పోరాడి తీసుకొచ్చిన. అయినప్పటికి కూడా ఓసీలలో కూడా పేదలు ఉన్నారు.
ఉన్నారు, వాళ్ళకు కూడా అవసరం ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అయినా నిజమైనటువంటి అర్హులకు మాత్రమే అందాలి. చూడండి ఇప్పుడు ఫార్వర్డ్ క్యాస్ట్కు ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 4 వర్గాలు అన్నాం, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఫార్వర్డ్ క్యాస్ట్ 4 వర్గాలు. మరి ఈ ఫార్వర్డ్ క్యాస్ట్కు అగ్రకుల వరం ముసుగు దొడుగుతారు, అభివృద్ధికి దూరం ఉంచుతారు, అవకాశాలు దక్కకుండా చేస్తారు. ఏమనంటే ఫార్వర్డ్ క్యాస్ట్ ఏంది, అన్నం పెడుతుందా చెప్పండి? కులం ఏమన్నా కూడు పెడుతుందా? పెట్టదు. మరి వారి కొరకు ఈ ప్రభుత్వం ఏం ఎందుకు ప్రభుత్వాలు ఆలోచన చేయవు? ఎందుకు రాజకీయ పార్టీలు? అలాంటి వాళ్ళకు కూడా ఈబీసీ ఇస్తున్నారు. అవును, ఈబీసీ స్కాలర్షిప్స్, ఫీ రియంబర్స్మెంట్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అవి నేను పోరాడి సాధించినాయి. ఆ తర్వాత ఇప్పుడు ఈబీసీలకు, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు కార్పొరేషన్లు ఉన్నాయి, కమిషన్లు ఉన్నాయి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, హాస్టళ్ళు ఉన్నాయి, స్టడీ సర్కిల్ ఉన్నాయి. మరి 4వ వంతు జనాభా ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకు వీళ్ళకి ఈబీసీ కార్పొరేషన్ అవసరం లేదా? ఈబీసీ కమిషన్ అవసరం లేదా? ఈబీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అవసరం లేదా? ఈబీసీ స్టడీ సర్కిల్ అవసరం లేదా? మరి వీళ్ళకి ఎందుకు పెట్టారు ప్రభుత్వాలు? ఇప్పుడు ఈబీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు మరి ఇవి కూడా ఉండాలి కదా. ఇవి కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఒక ఐఏఎస్ఓ, ఒక ఐపీఎస్ఓ, ఐఎఫ్ఎస్ఓ ఉంటాడు. అగ్రకులాలలో ఫార్వర్డ్ క్యాస్ట్లో ప్రతిభ ఉన్న అబ్బాయి ఉంటాడు, అతనికి కోచింగ్ కావాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నది కోచింగ్, వద్దని కాదు, కానీ మరి వీళ్ళకు కూడా ఉండాలి కదా సమన్యాయం. మరి వీళ్ళకి అవకాశం లేదు కదా. మరి ప్రభుత్వాలు పట్టించుకోవు, రాజకీయ పార్టీలు పట్టించుకోవు. ఇంకొకటి నేను మిమ్మల్ని అడుగుతున్నా సూట్ ప్రశ్న. ఇప్పుడు వీళ్ళు కట్ ఆఫ్ మార్కులు పెట్టారు. నేనేమంటున్నానంటే అందరి ఉద్యోగాలలో అందరికీ ఒకే విధమైన కట్ ఆఫ్ మార్కులు ఉండాలి అంటున్నా. ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, ఫార్వర్డ్ క్యాస్ట్ అయినా. కానీ ఈ ప్రభుత్వాలు కులాల మారిగా కట్ ఆఫ్ మార్కులు విభజించడం అన్యాయం, దుర్మార్గం. అది న్యాయ సూత్రాలకు విరుద్ధం అని చెప్తున్నాను. మరి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇటువంటిది కట్ ఆఫ్ మార్కులు చేసి మీరు ఈ విధంగా వాతావరణం క్రియేటివ్ చేసి ఆందోళనకు గురి చేసినప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు ఒక స్థానిక సంస్థలలో లేదా ఎమ్మెల్యేలో లేదా ఎంపీలో మరి ఎస్సీలు అయితే గిన్ని ఓట్లు వస్తే గెలిచినట్టు, ఎస్టీలు అయితే ఇన్ని ఓట్లు వస్తే గెలిచినట్టు, ఫార్వర్డ్ క్యాస్ట్ అయితే ఇన్ని ఓట్లు వస్తే గెలిచినట్టు ఏమైనా ఉందా అండి నియమ నిబంధన? ఏం లేదు కదా. ఏం లేదు. అంటే ఇప్పుడు అంటే ఈ నొప్పి నిరుద్యోగుల బాధ వాళ్ళకు తెలవకనే కదా. ఇప్పుడు పాలకులకు నొప్పి ఉంటే, నొప్పి తెలిస్తే అట్లా పెడతారా? ఓకే, ఇప్పుడు ఫార్వర్డ్ క్యాస్టే ఉంది, ఏమన్నంటే అని మీ పాలకులే అంటారు. మరి నిజమే. మరి అటువంటప్పుడు మరి ఇప్పుడు రాజకీయ పదవులలో కూడా స్థానిక సంస్థలు కానీ, ఎమ్మెల్యేలలో కానీ, ఎంపీలలో కానీ మరి 60 మార్కులు వస్తేనే విజయకేతనం వేసినట్టని ఎస్సీ ఎస్టీలకు పెట్టండి. మరి అక్కడ ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళు గెలిచినట్టు కదా సార్. మరి ఎవరికి మెజారిటీ వస్తే గెలిచినట్టు అన్నప్పుడు మరి ఇది ఎట్లా? తక్కువ మెజారిటీతో ఎట్లా అంటావు? ఇది ఇప్పుడు తక్కువ మార్కులతోటి ఎట్లా అంటావు? విజయం ఎట్లా అవుతుంది? ఇప్పుడు అంతిమంగా 3 పోటీ పడ్డప్పుడు ఎక్కువ మార్కులు వచ్చినోడు విజయకేతనం ఎగిరేయాలి. అంటే ఇప్పుడు అంటే నీ పదవులకు నొప్పి వస్తే, నొప్పి కలిగితే ఇది తెలుస్తుంది అన్నట్టు. మీకు అర్థమైందండి? అర్థమైంది. ఇప్పుడు ఒక వ్యక్తికి, ఒక ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసిన వ్యక్తికి 50,000 ఓట్లు వచ్చినాయి. అవును. ఇంకో అతనికి 70,000 ఓట్లు వచ్చినాయి. అవును. కానీ 50,000 ఓట్లు వచ్చిన అతన్ని అసెంబ్లీకి పంపిస్తున్నారు అంటారు మీరు. అంతే కదా. పంపిస్తావా? మరి 70,000 మెజార్టీ ఎందుకు చూస్తున్నావు? ఒకరికి చూసినప్పుడు అందరికీ అదే చూడాలి కదా. ఒక ఎస్సీ అని తక్కువ మెజార్టీ వస్తే, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ తక్కువ మెజార్టీ వస్తే అతని చట్టసభలకు అర్హుడు అవుతుండా? అది కానప్పుడు ఇది ఎట్లా అవుతాడు? అందుకే నేను ఏమంటున్నానంటే, సార్ ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి దృష్టికి, ప్రధాన కార్యదర్శి దృష్టికి, వీళ్ళందరూ దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఇది కులాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు కూడా మిళితమై ఇందులో ఉంటాయి కాబట్టి ఎంతవరకు వాళ్ళు చిత్తశుద్ధిగా పనిచేసే అవకాశం ఉంది? అంటే మీరు అన్నట్లు ఓటు బ్యాంక్ రాజకీయాలతోటి ఈ విధంగా జరుగుతుంది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వాలు
రాజకీయ పార్టీలు మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. మేలుకుంటే వాళ్ళ సీట్లు ఖాళీ అవుతాయి సార్. అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలకు స్వస్తి చెప్పకపోతే ప్రజలే ఆ దిశగా ఇంటికి పంపించేటువంటి అది వచ్చింది. రాజ్యాంగ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవన్నీ. అవును, ఇవి ప్రభుత్వం అయినా రాజకీయ పార్టీలు అయినా న్యాయ సూత్రాలు అనుసరించి పోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయి. మరి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసినప్పుడు మరి నేనే ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తిన. అయితే మరి పిల్లల చదువుల కొరకేమో ఇట్లా చేస్తావు, పిల్లల ఉద్యోగాల కొరకేమో ఇట్లా చేస్తావు, మరి నీ సీటుకు ఎసరు తీసుకో, మరి మీ సీట్లు అయితే ఉండాలనా? మరి సపోజ్ అగ్రకులాలే అనుకుందాం, వాళ్ళ సీట్లు ఉండాలనా పదిలంగా? చెప్పు. అంటే మీకు నొప్పి జరగొద్దా? నేనేమంటున్నానంటే ఏదైనా రాజ్యాంగపరంగా కల్పించినటువంటి హక్కులు హరించడానికి వీల్లేదు. అవి ఇతరులకు ఒకరికి హరించి ఇతరులకు ఇంకో విధంగా ఏదో చేయడానికి మేలు చేకూర్చే విధంగా ఉండకూడదు. ఆ దిశగా ప్రభుత్వం అంటే ఎక్కడైతే నష్టపోతున్నారో వాళ్ళకి ఇంకా మెరుగైన అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి. 100%. అంటే ఉన్న రిజర్వేషన్లు తీసేయడం అనేది ఇప్పుడు ఏ పాలకుడు కూడా అంత ధైర్యం సాహసం చేసే పరిస్థితి లేదు. నేనేమంటున్నా, ఉన్న రిజర్వేషన్లు తీసేయడం, అసలు కులాలు తీసేసి ఎవరికి రిజర్వేషన్ అవసరం వాళ్ళకి ఇచ్చాయి. ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఓసీనా అని వదిలిపెట్టేసి. అది టచ్ చేయరు కదా సార్. ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి, ఎవరు కూడా, ఏ పాలకుడు కూడా దాన్ని టచ్ చేసే సాహసం లేదు ప్రజెంట్. అది లేదు. కానీ నేనేమంటున్నా, ఎక్కడ నష్టం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది, అవును, సో దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందంట. దాన్ని బ్యాలెన్స్ ఫస్ట్ తక్షణం బ్యాలెన్స్ చేయాల్సి. అలా బ్యాలెన్స్ చేసే దాంట్లోనే భాగంగా కదా ఈబీసీ కూడా వచ్చింది. అంతే, అందులో భాగంగానే ఈబీసీ వచ్చింది. దానికి కూడా దాని మీద కూడా మీకు నమ్మకం ఉందా సార్? అనేక మంది అపోహలు సృష్టిస్తారు. ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద కూడా అనేక మంది అపోహలు సృష్టించడం వల్ల దాంతో ప్రభుత్వాలు కూడా నేను అనుకుంటున్నా ప్రభావితం అవుతున్నాయి అనుకుంటున్నాను నేను. ఎందుకు వీళ్ళకు రిజర్వేషన్లు, ఎందుకు వీళ్ళకు స్కాలర్షిప్స్, ఎందుకు వీళ్ళకు ఫీ రియంబర్స్మెంట్? అంటే ఇది ఏమైపోయిందంటే ఈ కులాల మధ్య తేడాలు వచ్చి, అంటే తేడాలు తీసుకొస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకున్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా వాళ్ళ ప్రవర్తన కూడా మారకుండా అట్లే ఉన్నది. ఇది ఈ డిస్క్రిమినేషన్ అనేది అసలు క్రియేటివిటీ చేస్తున్నారు. ఇప్పుడు కులగణన, జనగణనతో పాటు కులగణన, ఇంకో గణన అది పక్కన పెట్టేసి పేదవాడెవడు, ధనికుడెవడు, వాడికి ఆర్థికంగా ఎంత సామర్థ్యం ఉంది, సో ఈ గణన చేయాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా. 100% అదే చేయాలి. దానివల్లనే లాభం జరుగుతుంది. జనరల్గా ఏంటంటే జనగణన ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తూనే ఉంటారు. కాకపోతే ఇటీవలి కాలం వల్ల కోవిడ్ మొన్న కోవిడ్ వల్ల అది చేయలేకపోయినది కేంద్ర ప్రభుత్వం. కానీ మీరు అన్నట్టు జనగణనతో పాటు జనగణన చేసినప్పుడు ఏ కులాలు ఉన్నాయి, అది ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఫార్వర్డ్ క్యాస్ట్, ఏ కులాలు ఉన్నాయి, ఆ కులాలలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు ఏంటి, వాళ్ళకు అవసరం ఉన్నది ఏంటిది, వాళ్ళకు ప్రభుత్వాలు చేయాల్సిన ఏంటి అనేది, దాన్ని ఎంపారికల్ డాటా అంటారు. అది తేల్చి అవి రిజర్వేషన్లు అనుకోండి, లేదా అభివృద్ధి ఫలాలు అనుకోండి, లేదా సంక్షేమ ఫలాలు అనుకోండి, అప్పుడు అందజేస్తే ఆ డేటా రిజర్వేషన్ ఇవ్వాలంటారు. ఆ డేటా రిజర్వేషన్లు ఇవ్వాలి. లేకపోతే ఈ ఉచితాలనే అనుచితాలే, ఈ అన్ని వర్గాలు దెబ్బతింటాయి. ఈ ఆధారపడే విధంగా తయారు చేయొద్దు ప్రభుత్వాలు. ఎందుకంటే ఉద్యోగాలు కూడా ఎంత పర్సెంట్ ఉన్నాయండి? 1-2% ఉద్యోగాలు ఉన్నాయి అసలు దేశంలో కానీ రాష్ట్రాల్లో. కానీ దాని కొరకే ఈ విధంగా విభజించబడడం, విద్వేషాలు పూరితంగా మారడం అది కాదు కదా. అందరికి స్వయం సమృద్ధి జరిగినప్పుడు ఈ సమస్యలు తాము. ఓకే, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అవును, ఈ మార్కుల విషయం తీసుకెళ్లారు మీరు ప్రజెంట్ ఈ మార్కుల విషయం తీసుకెళ్ళా. ఏమన్నారండి? అంటే చీఫ్ సెక్రటరీ గారు వారికి కూడా ఇట్లున్నదా అనేది, అంటే ఈ విధంగా ఉన్నదా అనేది వారు కూడా సందేహాత్మకంగా మాట్లాడారు. చీఫ్ సెక్రటరీ తెలీదా? అంటే వారికి కూడా ఏంటంటే ఇట్లా కులానికి ఇన్ని మార్కులు వస్తాయి అనేది వారు కూడా సడన్గా వారు కూడా ఆశ్చర్యమే వ్యక్తం చేసిండ్రు. ఎప్పటి నుంచో ఉంది కదా సార్ ఇది.
ప్రభుత్వానికి తను కూడా ప్రభుత్వానికి అంటే ప్రభుత్వానికి విన్నవిస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అది ప్రభుత్వ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి గారి దృష్టికి కూడా నేను తీసుకుపోతున్నాను, తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి. అదేవిధంగా ఇంకొకటి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మీకు నమ్మకం ఉందా సార్ మార్కులు కట్ ఆఫ్ ఇక స్వస్తి పలుకుతారన్న నమ్మకం ఉందా మీకు అసలు? పలకకపోతే రానున్న రోజులు అవి నిజంగా ఈ కట్ ఆఫ్ తీసేస్తే అది మళ్ళీ ఇంకో పెద్ద ఉద్యమం నడుస్తుంది. అంటే ఇది మేలు జరుగుతుంది. ఇప్పుడు ఈ దిశగా ఇప్పుడు అగ్రకులాల ప్రతినిధులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా నోరు మెదపాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా సంఘాలు నోరు మెదపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాజకీయ పార్టీలు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అన్యాయమే. ఏ వర్గానికి జరిగినా అన్యాయమే, ఏ కులానికి జరిగినా అన్యాయమే. ఆ విధంగా జరగడానికి వీల్లేదు కదా. అణగారిన వర్గాలని ఇంకా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఇదంతా జరుగుతుందని చెప్పి మళ్ళీ ఇది రాజుకుంటుంది కదా. రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే మరి ఇట్లెందుకు జరిగింది? ఇప్పుడే మనం అనుకుందాం, రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు, 43 మంది ఉన్నారు. మీకేంది ఏడిపోయినా మీ వాళ్ళే 43 మంది ఉంటే ఇట్లెందుకు జరిగింది? ఎవరికన్నా సోయిందా? లేదు. ఆ సోయి ఉంటే గిట్లెందుకు జరుగుతుంది అంటే నేను అనడం ఏంటంటే అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు అంతే. అందుకనే నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వాలు ఆలోచించి చిత్తశుద్ధితోటి రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా కటప్ మార్కులు అందరికీ ఒకే విధానం ఉండాలి, లేకపోతే దీని మీద ఉద్యమం వస్తుంది, పోరాటాలు సాగుతాయి, కొనసాగిస్తాం. అగ్రకులాలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఓకే, సో చూద్దాం సార్, మీరైతే సిన్సియర్గా ప్రయత్నం చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. సో ఫలితం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే, పాలకులు స్వార్థపూరిత రాజకీయాలు ఎవరికి లేవు, పాలకులందరూ కూడా అట్లాగే ఉంటారు, అట్లే ఉన్నారు. చూద్దాం మీ పోరాటం ఎంతవరకు. నాకైతే నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి స్పందిస్తాడని కూడా నాకు నమ్మకం ఉంది. అయినా మా పోరాటాలు కొనసాగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.